పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపిస్తే అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆడారి సత్యమని ఆడారి మాలతి అన్నారు. 89వ వార్డు కొత్తపాలెం ప్రాంతంలో వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి రేణుకా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో ఆడారి సత్యమని ఆడారి మాలతి పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. వార్డులో స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడారి ఆనంద్ శాసనసభ్యుడైతే నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తోందని అన్నారు. అలా జరగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకి సూచించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు చూసి ఓటు వేయాలని ఆకాంక్షించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరూ సపోర్ట్ ఉండాలా చెల్లమ్మ పువ్వులు చెల్లు భయపడుతుంది చెల్లియమ్మా చెల్లి పొరలు చెల్లి పర్లేదు ఆనంద్ గారి నాయకత్వం ఆనంద్ గారి నాయకత్వం ఆనంద్ గారి నాయకత్వం 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 గట్టి చెప్పాలి. 89వ వార్డు కొత్తపాలెం ఇంటింటి ప్రచారం మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అందరూ ఘనస్వాగతం పలుకుతున్నారు. అందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్తున్నారు. జగన్ గారు ఇచ్చే పథకాలు కానీ అలాగే ఆనంద్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారండి. అందరూ ఓటేస్తానని నమ్మకంగా చెప్తున్నారు. చాలా సంతోషంగా. వార్డు కొత్తపాలెం గ్రామంలో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తామండి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాలతి గారు పార్టిసిపేట్ చేశారు. సో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ డోర్ నుంచి ప్రతి డోరు కూడా ఆవిడకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ప్రతి ఒక్కరు కూడా హారతులు పూలతో నీరాజనాలు పలికి ఆవిడ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సో ఇదే మొదటి సంకేతంగా మేము భావిస్తూ మన గెలుపుకి ఇదే మొదటి బాటగా సో మేము అందరం భావిస్తున్నాము. ఎందుకు అంటే మనం తిరిగేటప్పుడు వాళ్ళకి సమస్యలు ఉన్నా ఏమున్నా వాళ్ళు చెప్తున్నారో మనం రెక్టిఫై చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇస్తున్నారు. ఈసారి కంపల్సరీగా మనందరి సంక్షేమం కోరుకుంటూ మనందరి ఆదర అభిమానాలు పొందిన ఆనంద్ కుమార్ గారిని అక్కడ జగనన్న గారిని అలాగే ఎంపీగా బొత్స ఝాన్సీ గారిని కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు కంఠాపదంగా చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఏదైనా సమస్య ఉన్నా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల గవర్నమెంట్ వారి నుంచి కూడా పొందలేని కొన్ని పెన్షన్స్ ఆనంద్ కుమార్ గారు ఇప్పటికే మా వార్డులో 30కి పైగా పెన్షన్స్ ఇస్తున్నారు.